మీరు వాక్యం వినడానికి వచ్చినప్పుడు సండేస్ కానీ ఎనీ టైం ప్రతి ఒక్కళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఆ రోజు డేట్ వేసుకుని ఏ దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో రాసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అవి చూసుకోవచ్చు. మనం డైరీలు రాసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇంపార్టెంట్ రాస్తూ ఉంటాను నేను. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని స్వీట్ మెమరీస్ మనం రాసుకుంటాం కదా. ఇలా బైబిల్ ప్రతి సంవత్సరము ప్రతి ఆదివారం చెప్పిన బైబిల్స్ అన్నీ రాసుకుని ఉంటే నా దగ్గర ఇన్ని పుస్తకాలు అయినాయి. మా ఆత్మీయ తండ్రి గారు చెప్తున్నా అవన్నీ రాసుకున్నవి ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ. అయితే ఇక 7 శతాధిపతుల్లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఒక 4 ఉన్నారు. అందులో ఈయన ఒక శతాధిపతి. ఈయన పక్షవాయువుతో కాలు చేయి పడిపోయి చావు సిద్ధంగా ఉన్న తన దాసుడి కొరకు పరిగెట్టుకుని యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను రిక్వెస్ట్ చేసి తన దాసుడిని బతికించుకుంటాడు. ఇతడు చాలా మంచి శతాధిపతి. అతని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇంకో 2వ శతాధిపతి ఎవరంటే, యేసు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు పెద్ద భూకంపం వచ్చి భూమి ఊగిపోయింది, బండలు బద్దలైపోయింది, సమాధులు తెరవబడ్డాయి, చచ్చినోళ్ళు కొంతమంది బ్రతికొచ్చారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డతెర ఉంటుంది దేవాలయంలో. ఆ గొప్ప దేవాలయంలో ఆ యొక్క అడ్డతెర అంటే దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్న ఆ తెర చిరిగిపోతుందండి. ఇవన్నీ చూస్తారు, చీకటి కమ్ముద్ది. ఇవన్నీ యేసు ప్రభుని సిలువేసినప్పుడు దగ్గరున్న ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి ఇదంతా చూసి ఈ చీకటి పడ్డము, బండలు బ్రద్దలవడం, భూకంపం రావడం, ఈ సమాధుల్లోంచి చచ్చిపోయిన ఇవన్నీ చూసి ఆ శతాధిపతి అక్కడే మొక్కి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్తాడు. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి మార్కు సువార్తలు చదివితే 16:30లో ఇవన్నీ చెప్తే లేట్ అవుతామా, అందు గురించి నేను చదవమన్నాయి చదవండి. సో థ్యాంక్ యూ సిస్టర్. మీకులాగా యాక్టివ్గా ఉండాలి అందరూ. ఆమె ఒక్కటే కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ సిస్టర్ చదువుతుంది కదా మనకెందుకు, అది మన బిజినెస్ కాదు అనుకుంటారు. పోటీ పడాలి వాక్యం చదవడానికి. ఓకేనా? హల్లెలూయా. బ్రదర్స్ కూడా ఓకే. మరి శతాధిపతి యేసయ్య మరణం జరిగినప్పుడు ఆ అద్భుతాలన్నీ చూసి ఆయన మొక్కి ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటాడు. కొన్ని చోట్ల నీతిమంతుడు నిజముగా అంటాడు. సో 2. 3వ ఆయన ఎవరంటే పౌలు భక్తుడిని కస్టడీలోకి తీసుకుని రోముకు నడిపిస్తూ ఉంటారు. రోమ్, ఇటలీకి. అది ఒక ఓడ ప్రయాణం. ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు కదా, ఓడలో కొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రాంతం నుంచి రోమ్కి. అక్కడ నీరో ఉంటాడు, అక్కడ చక్రవర్తి ఉంటాడు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం, యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలు, కానీ రోమ్ కంట్రోల్లో ఉంది. ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఆ రోమన్స్ యొక్క బానిసలుగా ఇశ్రాయేల్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పౌలు భక్తుడిని కస్టడీలోకి తీసుకుని ఆయన సుప్రీంకోర్టుకి పంపించినట్టు కింద రోమ్లో ఉన్న చక్రవర్తి దగ్గరికి పంపిస్తున్నారు విచారణకి. అయితే ఒక ఓడలో వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన్ని చూడడానికి ఒక శతాధిపతిని అపాయింట్మెంట్ చేశారు. ఆయన పేరు యూలి. ఇతడు చాలా మంచోడు. పౌలు భక్తుడు దైవజనుడిని గుర్తించి ఆ శతాధిపతి ఈ యొక్క ఓడ కొన్ని ప్రాంతాల్లో ఆగుతూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆగినప్పుడల్లా పౌలు గారు ఆత్మీయ బిడ్డలు సంఘాలు ఉంటాయి. ఈయనకి పర్మిషన్ ఇచ్చి వెళ్ళి నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు 10 రోజులు వాడాగుద్ది, 10 రోజులు నువ్వు వెళ్ళి సేవ చేసుకుంటురా అని పర్మిషన్ ఇస్తుండేవాడు. అంతేకాకుండా ఒక టైంలో పౌలు చంపేయడానికి చూస్తే కూడా చంపద్దు అని చెప్తాడు. సో మీరు అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం చదువుకుంటే చాలా బాగుంటుంది. అది అసలు చదువుతుంటే విడిచిపెట్టబుద్ధి అవ్వదు. ఓడ ప్రయాణం ఉంటుంది. అతని పేరు యూలి అని వ్రాయబడి ఉన్నది. సో 3 అయ్యారు. 4వ శతాధిపతి ఎవరంటే కొర్నేలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటాడు. ఇతడు మొట్టమొదట అన్యజనుల్లో నుంచి రక్షించబడ్డాడని రికార్డెడ్గా మనకి తెలియచేస్తున్నాడు.
అతడు శతాధిపతి రోమీయుడే అయినను యెహోవా దేవుని యందు బహుగా ఎల్లప్పుడూ కుటుంబం అంతటితో బహుగా ప్రార్థన చేస్తున్నాడట, బహుగా ధర్మ కార్యములు చేస్తున్నాడని వ్రాయబడి ఉంటుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది ఆ 10వ అధ్యాయం మీరు చదువుకుంటే. ఈ 4 శతాధిపతులు అంటే నాకు చాలా ఇష్టం. సో అందులో ఒక శతాధిపతి గురించి మనము చూడబోతున్నాం. ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు కపెర్నహూములో ఉంటారు. యేసు ప్రభు వారు ఆయన హెడ్ ఆఫీస్ కపెర్నహూమ్. ఆయన కపెర్నహూములో ఉంటూ అప్పుడప్పుడు యెరూషలేం వెళ్ళేవారు, నజరేత్ వెళ్ళేవారు, బేత్సైదా వెళ్ళేవారు, ఎనీవేర్ గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉండేవారు. బట్ ఆయన యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే కపెర్నహూమ్. ఓ రోజున యేసు ప్రభు వారు ఎక్కడెక్కడి నుంచో కపెర్నహూమ్కి వచ్చారు. అప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా అని పిలుస్తున్నాడు. ఒకసారి అందరు చెప్పండి, ప్రభువా, లార్డ్, మాస్టర్, ఇలా ఇంగ్లీష్లో అవి ఉంటాయి. అంటే ఆ శతాధిపతి ఈయన యేసుక్రీస్తు దేవుడని గ్రహించాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? సమస్తమును పరిపాలిస్తున్నవాడని అర్థం. అతడు ఒక అన్యుడై ఉండి యేసు ప్రభుని ప్రభు అని గ్రహించాడు. ఇక్కడెక్కడో మీరు రాశారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు, కుల మత వర్గ భేదము లేకుండా, భాష సంస్కృతి ఏవి భేదాభిప్రాయాలు లేకుండా బైబిల్లో ఉన్న మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇండియాలో, రష్యాలో, ఆఫ్రికాలో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ముస్లిమ్స్ కంట్రీస్లో ఎక్కడికన్నా వెళ్ళండి, చర్చి ఉంటుంది, యేసయ్య ఉంటాడు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మరి ఏ నామములో రక్షణ లేదు? యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నది అని బైబిల్లో మనం క్లియర్గా చూస్తున్నామండి. కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన ఒక ప్రవక్త అంటారు. కొంతమంది యేసు ప్రభు కూడా ఒక అవతారము అంటారు. కానీ బైబిల్ చాలా క్లియర్గా ఉంది, చదవండి ఎవరైనా. రోమీలకు రాసిన పత్రిక 9:5 ఒకళ్ళు చదవండి. తీతుకు 2:13 ఇంకొకళ్ళు తీసి పెట్టుకోండి. అసలు చదవండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరులా పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, చూడండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అర్థమైందండి అందరికి? యేసుక్రీస్తు గురించి ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము ఆయనే స్తోత్రార్హుడు అంటున్నాడు. తీతుకు తీసారు ఎవరైనా? 2:13 చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క, చాలండి. అక్కడేమో సర్వాధికారి అయి నిరంతరము స్తోత్రార్హుడు అంటే పూజార్హుడు అని అర్థం. సర్వాధికారి అయిన దేవుడు భూమి మీద, ఆకాశం మీద, ప్రకృతి మీద, సమస్త మీద అధికారం ఉంది ఆయనకి. అలాగే మహా దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అని తీతుకంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు డౌట్ లేదండి, ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు కాబట్టి సముద్రం మీద నడిచాడు. దేవుడు కాబట్టి తుఫాన్ని అంటే ఆగిపోయింది. దేవుడు కాబట్టి 4 రోజులు అయిపోయింది. చచ్చిపోయి సమాధి చేసినోడిని లాజరు బయటికి రా అంటే వచ్చేసాడు. హల్లెలూయా. అది అసలు నేను అనుకుంటాను, ఆ చచ్చిపోయినాడు 4 రోజులు అయిపోయి అసలు కన్నుగుడ్లు ఉండవు, ముక్కు ఉండదు, రూపురేఖలు ఉండవు. సిస్టర్స్ బాగా తెలుసు, చచ్చిపోతే 4 రోజులకి ఏమైపోతుంది బాడీ అంతా. అనాటమీ తెలుసు కదమ్మా మీకు. అసలు రూపురేఖలు ఉంటాయా? ఏముండవు. అటువంటి వ్యక్తికి మళ్ళీ రూపురేఖలు వచ్చినాయి, మళ్ళీ కనుగుడ్లు వచ్చినాయి, మళ్ళీ లివర్ వచ్చింది, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బతికాడంటే మహాదేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న బిడ్డ చచ్చిపోయిందని ఏడుస్తున్నారు అందరూ. ప్రభు అన్నారు, ఏం లేదు, తల్లి తాకుమి
చిన్నదానా లేము అంటే టక్మని లేచి కూర్చుంది కదా. దేవుడని ప్రభావంగా నిరూపించుకున్నాడు. ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, కానీ యేసయ్య ముందే చెప్పినట్లుగా 3వ దినాన్ని తిరిగి లేచి చూపించాడండి. స్తోత్రం చెప్పండి అందరూ సరే. సో ఆయన సజీవుడైన దేవుడని, దేవుని కుమారుడని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఎవరికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు అంటే ఏదో ఒక జాతికి సంబంధించిన దేవుడు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వారికి సంబంధించిన దేవుడు, లేకపోతే జబ్బులు ఉన్నవాళ్ళ దేవుడు, అప్పులు ఉన్నవాళ్ళ దేవుడు కదా. మా నాన్నగారికి వీపంతా కుళ్ళిపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే, నేను బతికితే నేను నమ్ముకుంటానయ్యా అనుకున్నారు. ఆ చావు బతుకుల్లో జబ్బు పెట్టున్నప్పుడు దేవుడు అద్భుతంగా బ్రతికించాడు. మా నాన్నగారు యేసయ్య నమ్ముకున్నారు. హల్లెలూయా. కొంతకాలం అయిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబ భారము, బాధ్యతలు, పెళ్లి కావాల్సిన చెల్లి, 5 తమ్ముళ్ళు, ఈ బాధ్యతలన్నీ నా మీద పడినప్పుడు నేను కూడా యేసయ్య నన్ను ఆశీర్వదించిన డబ్బులు కావాలని నమ్ముకున్నాను. మా నాన్నగారికి ఏమో జబ్బు, నాకేమో డబ్బు కదా. జబ్బులన్నా రావాలి, అప్పులన్నా రావాలి, యేసయ్య దగ్గరికి రావాలంటే. సో మా ఇంట్లో 2 జరిగినాయి. హల్లెలూయా. సో అంతవరకు యేసేవాడరా అంటారు, కానీ ఏదన్నా వస్తే అప్పుడు మా గురించి ప్రార్థన చేయండి అమ్మా అంటారు కదా. సో అన్ని మంచిగా ఉండగానే యేసయ్య నమ్ముకుందాం గాక. సో ఈ శతాధిపతి యేసు దేవుడని గ్రహించాడు. అందుకొరకు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. నెక్స్ట్ 2వ పాయింట్లోకి వెళ్తున్నాను. ఈవేళ కూడా ఒక 5 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, అతడు రోమియుడు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు. అయినప్పటికీ ఆయన ఈ యేసు దేవుడు అని గ్రహించి ప్రభువా అని ఆయన దగ్గరకు వచ్చి మొక్కాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడట. అవును, పక్షవాయువుని ఏమంటారమ్మా మీ భాషలో, వైద్య భాషలో? పెరాలసిస్. ఇంకా ఏదో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఏదో అంటారు కదా, బ్రెయిన్ స్ట్రోక్. అన్ని రోగాల కన్నా భయంకరమైన రోగము పెరాలసిస్ అండి. ఒప్పుకుంటారండి? క్యాన్సర్ వచ్చిందనుకోండి, బతికితే బతుకుతాం, లేకపోతే ఏసు రక్తమే జయమనుకుని వెళ్ళిపోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, తీసుకెళ్తారు బుయ్యి మరి ఏంటది అంబులెన్స్లో. బతికితే బతుకుతాం, లేదంటే పోతాం. గొడవ వదిలిపోద్ది. మనం ఏంటి రాత్రి చెప్పాను కదా, మనకి ఇక్కడ డెత్ డే, అక్కడ బర్త్డే. మనకి మరణ భయం లేకుండా చేశాడు యేసయ్య. నువ్వు ఇంకా మరణం అంటే భయపడుతున్నావంటే ఇంకా యేసయ్య యొక్క డెప్త్ నీకు తెలియలేదని అర్థం. యేసయ్యని నిజంగా ఎరిగి ఉంటే నో ప్రాబ్లం, ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అనే మైండ్తో ఉంటాం. ఓకే, ఈ పక్షవాతం అనేది ఎంత భయంకరం అంటే, ఈ చేయి పడిపోద్ది, కాలు పడిపోద్ది, బెడ్ మీదే ఉండాలి, జీవితాంతం ఉండాలి, పూర్తిగా పడిపోతాయి. ఇంకా మందులు లేవు దానికి. ఇప్పుడు అతని భార్య మంచిది అనుకోండి, అతను చచ్చే వరకు చాకరీ చేస్తుంది, మంచిదైతే. చెడ్డదైతే చేస్తుందా? ఈ రోత గీత తీసి, టాయిలెట్ తీసి, బట్ట పెట్టి, తుడిచి, ఎంతలో కొంత కొంచెం బెటర్. ఇప్పుడు ఏంటయ్యి చిన్నపిల్లలుగా డైపర్స్ వచ్చినాయి కాబట్టి అవి వేసేసి తీసి పాడేస్తున్నారు. ఈ అయినా ఎవరు చేస్తారు? భయంకరమైన రోగం. నేను ఒక బీపీ, షుగర్, 2 అక్క చెల్లెళ్ళు అంటారో అన్నదమ్ములు అంటారో, షుగర్ వచ్చినా అది కూడా జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ బీపీ వస్తే కొంతమంది ట్యాబ్లెట్లు నిర్లక్ష్యం చేస్తారు. పెళ్ళిళ్ళు లేకపోతే ఊరిళ్ళు అడావుల్లో ట్యాబ్లెట్లు మర్చిపోయావు, అలాంటివే పంపించేస్తాయి. పొరపాటును కూడా బీపీ ట్యాబ్లెట్ మానకండి, అది ఎప్పుడు కూడా పెట్టుకోండి. ఆమెన్. సో ఎందుకంటే ఈ పక్షవాతం, నేను అనుకుంటాను ఈ పక్షవాతం వస్తే ఇంకా లైఫ్ చాలా కష్టమే, చాలా బాధ. ఈ వ్యక్తికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే శతాధిపతి కొడుకుకి వచ్చిందా? కాదు. అతని భార్యకు వచ్చిందా? కాదు. అతని ఇంటిలో ఒక పనివాడికి వచ్చిందండి. నేను అనుకుంటున్నాను ఒకవేళ 100 మంది సైనికులు ఉంటారు అతని దగ్గర,
అందులో ఒకళ్ళిద్దరిని పర్సనల్గా వాడుకుంటాడేమో మంచోళ్ళు చూసుకుని అని అనుకుంటున్నాను. కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అయితే మామూలు పనుడు కావచ్చు. ఒకవేళ తన ఇంట్లో పనిచేసే పనివాడు కాలు చేయి పడిపోయి చచ్చిపోయేలాగా ఉంటే కాలు చెయ్య మొత్తం అంతా ఒక పార్ట్ అంతా చచ్చిపడిపోద్ది, ఒక పార్ట్ పనిచేస్తుంది. అలాంటి వ్యక్తికి ఇతడు ఏం చేస్తాడు? అదే ప్లేస్లో, శతాధిపతి ప్లేస్లో నేను ఉన్నాను అనుకోండి, నేనేం చేస్తాను? వాళ్ళు పిలిచి, బాబు నేను పాస్టర్ కదా, చాలా పనులు ఉన్నాయి, లేదా నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, ఇగో ఈ 50,000 పట్టుకుని మంచి హాస్పిటల్లో చూపించుకోండి, ఇంకా కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, ఆరోగ్యశ్రీ ట్రై చేద్దాం, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ట్రై చేద్దాం, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళని ధర్మాత్ములను అడిగి కొంచెం ఫండ్ రైజ్ చేసి ఇద్దాం, అంతవరకు చేస్తాం, కానీ ఇంక వేరే ఏమీ చేయలేం. కానీ శతాధిపతి తన పనివాడి కొరకు యేసయ్య దగ్గరికి అంత దూరం వచ్చాడు. కొన్ని గ్రంథాల్లో నేను చదివితే 60 మైళ్ళే అంత దూరం నుంచి వచ్చాడట ఆయన. అంత దూరం నుంచి తన పనివాడి గురించి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంటే అతడికి చాలా జాలి, కనికరం కలిగిన హృదయం అని మనకు అర్థమవుతుంది. ఒప్పుకుంటారా? స్తోత్రం చెప్తారు మరి. సో మరి మన హృదయాలు ఎలాగుంటున్నాయి? పక్కింటోడు ఎలా చేసినా పట్టించుకోము, మన ఆఫీస్లో ఒకటి బాగాలేదంటే పట్టించుకోము, చాలా తప్పది. యూ మస్ట్ షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు యువర్ నైబర్స్ అండ్ యువర్ కొలీగ్స్ అండ్ ఎవ్రీబడి. నీ కళ్ళ ముందు ఎవరైనా రోగంతో ఉన్నారంటే, ప్రభు నేను ఇతని గురించి, ఈమె గురించి ఏదైనా చేయగలనా? ఏం చేయగలను? వాళ్ళకి డబ్బులు నీడు ఉందా? లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి మెడిసిన్ నీడ్ ఉందా? లేకపోతే వీళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలా? ఏదోటి చెయ్యండి. నువ్వు ఎవరికి చేసినా అది ఎవరికి చేసినట్టు? యేసయ్యకి చేసినట్టు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చి తిరిగి అంటున్నారు యేసయ్య. పరలోకానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళతో నీకెప్పుడు రోగివై ఉంటే చేసావంటే, ఈ నా సహోదరులో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. మరి ఎంత అవకాశం ఉందో చూడండి. ఇప్పుడు మనకి ఎంతమందికి చేసుకుంటే వెళ్తే అవన్నీ యేసయ్య ఖాతాలో పడిపోతాయి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రియలు ఉండాలండి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. సో ఇతడు ఎంత జాలి కలిగిన వాడండి నిజంగా. తన ఎవడో బంధువు కాదు, తన రక్త సంబంధికుడు కాదు. ఆఫ్టర్ ఆల్ పనివాడు కొరకు ఏదో 10,000 5,000 ఇచ్చి చూపించుకో, అలా చెప్పేవాడు కూడా లేరు. కానీ అంతగా తానే స్వయంగా వచ్చాడండి. కనికరము గలవారు ధన్యులు. యేసుప్రభువు చెప్పిన 8 సూక్తుల్లో కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుతారంట. బైబిల్లో వేరే చోట్ల వ్రాయబడి ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ ఒక చోట ఏమంటుందంటే, కనికరము లేని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు, కనికరము తీర్పును మించి అతిశయపడుతుందట. అంటే ప్రతి వారు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడవలసిందే. అన్యులైనా క్రైస్తవులైనా మీలో ప్రతివాడును క్రీస్తు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. నేను ఆ మధ్య ఒకసారి కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు హైకోర్టుకి వెళ్ళాను. ఏదో ఫైల్ ఇచ్చి రమ్మంటే మా పార్ట్నర్ వెళ్ళి ఇచ్చే నాకు. అప్పుడు మొత్తం చూశానండి, అన్ని కోర్టు హాల్సే. నేను అనుకున్నాను అప్పుడే, నేను దేవుడిని నమ్ముకుని బైబిల్ బాగా చదువుకుంటుండేవాడిని. అరే ఇక్కడ హైకోర్టులో ఒకవేళ సాక్షుల్ని తారుమారు చేసి లేకపోతే ఏదో రకంగా మేనేజ్ చేసి తప్పించుకోవచ్చు, కానీ ప్రతి వ్యక్తి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అక్కడి నుంచి తప్పించుకునే ప్రసక్తి ఎవరికి లేదు. ఒకవేళ మనం యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని క్షమించబడితే అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. తీర్పు కనికరమట తీర్పును మించి అతిశయపడుతుందట. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకుందాం, అది అతను చాలా ప్రేమ జాలి కలిగి తన డబ్బంతా పేదల కొరకు రోగుల కొరకు ఖర్చు పెట్టాడు. కనికరం ఎక్కువ ఉంది, బట్ ఎక్కడో దొంగతనం చేశాడు. ఇప్పుడు ప్రభు తీర్పు తీర్చే పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు కనికరముతో చేసిన క్రియలు కూడా కనబడతాయట, చేసిన పాపము కనబడుతుంది. కనికరము తీర్పును మించిపోతుందట. సో అప్పుడు దేవుడు చాలా చేసాడు ఏదో పాపం, కానీ ఎంత మంచి కనికరం కలిగిన వాడితను అని
కన్సిడరేషన్ ఇస్తాడట. ప్రైజ్ ద లార్డ్. సో నాకు అర్థమైంది అది, కనికరం గలవారు కనికరం పొందుతారు. నేను ఈనాడులో చాలా కాలం క్రితం ఒక ఆర్టికల్ రాస్తాడు బుక్లో, సండే బుక్ వస్తుంది కదా, అందులో చదివాను నేను. సెకండ్ పేజీలోనో ఫస్ట్ పేజీలో వస్తుంది. నిజంగా చదివాను. ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అమెరికా దేశంలో ఒక రోజున ఒక ఆఫీసరు అదే రోజు శాలరీ తీసుకుని, బహుశా ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆయన అలా వెళ్తున్నాడు ఇంటికి. సాయంకాలం వెళ్తుంటే అక్కడ ఒక కొంతమంది గుంపు కూడా ఉన్నారు, ఒక చిన్న గార్డెన్ లాంటి చోట, పార్క్ లాంటి చోట. ఎందుకు ఆగాడు ఆయన, కారు ఆపి అక్కడికి వెళ్తే అక్కడ ఒక చిన్ని పాప ఉందండి. ఒక 10 సంవత్సరాలు పాప ఉంది, గుండు కొట్టి ఉంది. ఆమె మెడలో ఒక బోర్డు పెట్టి తల్లి పక్క నుండి ఏడుస్తుంది. ఈమెకి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ గడ్డ ఉంది కడుపులో, అది ఆపరేషన్ చేసి తీయాలంటే ఇంత డబ్బు అవుతుంది, సహాయం చేయండి అని ఒక తల్లి కన్నీళ్ళతో వేడుకుంటుంది. ఆ బిడ్డను చూస్తే ఆయనకి చాలా జాలి కలిగి శాలరీ అంతా ఇచ్చి, అమ్మ అర్జెంటుగా నువ్వు చూపించుకో అని చెప్పేసి చాలా మంచి పని చేశానని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళేసరికి భార్యామణి జీతం రాగానే లిస్టు పట్టుకుని ఉంటారు కదమ్మా, సూపర్ బజార్కి లిస్టు పట్టుకుని ఆమె ఉందట. ఈ లోపల 7వ తరగతి చదువుతున్న కుర్రాడు ఉన్నాడు వాళ్ళకి, వాడు సైకిల్ కొంటా అన్నాడట. ఆ డాడీ జీతం రాగానే డాడీ సైకిల్ అంటున్నాడు. ఈమెమో సూపర్ బజార్, అబ్బాయి సైకిల్. ఈయన ఏం చేయాలి, అరే మర్చిపోయాను కదా అనుకుని సైలెంట్గా వచ్చాడు. కాఫీ ఇచ్చింది, తాగుతున్నాడు. డాడీ డాడీ అంటున్నాడు. అరే ఒక 4 రోజులు టైమింగ్, ఇప్పుడు కొనలేను నేను అని చెప్పాడు. బజార్కి వెళ్దాం కదండి అంటే, లేదు ఇప్పుడు వేడొద్దు అని చెప్తున్నాడు. వాట్ హ్యాపెన్, ఏం జరిగింది అంటే, ఈ జరిగిందంతా క్యాన్సర్ అట్ట పాప అమ్మాయికి జాలేసి ఇచ్చేసారు మొత్తం ప్యాకెట్ అంతా. ఏం పర్లేదులే, మనకి దేవుడు చూస్తాడు, మంచి పని చేస్తాం, ఆ బిడ్డను బ్రతికించినట్టు అవుతుంది కదా అన్నాడు. అనేసరికి ఇంకా మంచి భార్య అయితే ఏం చేస్తుంది, సరే మీ ఇష్టం, ఇంకా ఇంత జాలి ఎక్కువైపోయింది మీకు అనుకుంది. కురగాడు మాత్రం ఊరుకోవట్లేదు. వాడు ఏమన్నాడంటే, డాడీ నీకు చాలా అమాయకుడు డాడీ, నువ్వు చాలా అమాయకుడు, ఇటువంటి మస్తు చూస్తున్నా, నువ్వు మోసపోయావు డాడీ, మోసం చేశాను నిన్ను అనవసరంగా అంటున్నాడు ఆ బాబు. రే నాకు ఆ మాత్రం తెలీదా, నేను ముందు పుట్టా నువ్వు ముందు పెట్టావా అని నేను కవర్ లేదు డాడీ, ఇవన్నీ యాక్టింగ్, డూప్లు, డబ్బుల గురించి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు అని ఆ అబ్బాయి వాదించాడు. అయిపోయింది. సో 4 రోజులు అయిపోయింది. ఆ రోజు సాయంకాలం ఆయన టీవీ చూస్తున్నాడు. ఆయన కర్మ కొద్దీ భార్య అక్కడే ఉంది, కొడుకు అక్కడే ఉన్నాడు. ఆ టీవీలోని పోలీసు వాళ్ళు వచ్చి, ఇదిగో ఈ తల్లి ఈ బిడ్డ, ఈమెకి క్యాన్సర్ అని, ఈమె డబ్బులు బిజినెస్ చేస్తుంది, మోసపోకండి ఇలాంటి వాళ్ళు చూసి అని పోలీసులు చెప్తున్నారు. ఈ అబ్బాయి చూశాడు, భార్య చూసింది, ఈయన చూశాడు. భార్య అయితే మంచిది కాబట్టి వాళ్ళు లుక్ ఇచ్చింది. ఈడు ఊరుకుంటాడా, డాడీని చెప్పాను కదా నువ్వు మోసపోయావని అంటుంది. అంతవరకు బాగానే ఉంది. అసలు నాకు కళ్ళంబడి కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన ఏమంటాడంటే, అమ్మాయికి క్యాన్సర్ లేదంటరా, స్తోత్రం అంటున్నాడు. దాన్ని నాకు భాషలో చెప్పడానికి అర్థం కాదు అది, ఆ ఎక్స్ప్రెషన్. డబ్బు పోయింది, మోసపోయిందని బాధ కాదు, ఆ అమ్మాయి క్యాన్సర్ లేదంట అనే ఆ యాంగిల్లో ఆయనకి సంతోషం వస్తుందండి. జాలి, దయ, కనికరం అన్న వాళ్ళకి అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ శతాధిపతులు ఏముంది చెప్పండి, జాలి, కనికరము, కరుణ. యేసు ప్రభువారు ఆయన పేరేం చెప్పండి, కరుణామయుడు. మరి లోకంలో మనం కూడా ఏం చేయాలి? మదర్ తెరెసా ఏం చేసిందండి, ఎక్కడో యుగోస్లేవియా ప్రాంతంలో పుట్టింది. బైబిల్లో కొంతమందిని దేవుడు, నువ్వు పెళ్లి కూడా చేసుకోకుండా ప్యూర్గా నా సేవకు ఉండిపో అని దేవుడు చెప్పినప్పుడు, ఆ భారం వాళ్ళకి వచ్చినప్పుడు అలాగ సమర్పించుకుంటారు. అలాగ ఒక సిస్టర్ యవన ప్రాయంలో దేవుడికి సమర్పించుకుని, వాళ్ళ దేశంలో రిచ్, అది బోల్డ్ డబ్బు ఉంటుంది అక్కడ. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్, ఈ నార్వే, స్వీడన్, యూరోప్ కంట్రీస్, అలాంటి చోట పుట్టింది ఆమె. హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన భారం, నువ్వు ఇండియా వెళ్ళు,
బీద దేశము, కుష్ఠరోగులు, మందులు కట్టే వాళ్ళు లేరు, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు అంటే ఆమె వచ్చేసింది. కలకత్తా వచ్చింది. ఆ రోజుల్లో కలకత్తా మనకి ఇండియాకి సెంటర్గా ఉండేది, ఎందుకంటే షిప్లన్నీ అక్కడికి వచ్చాయి కాబట్టి. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయింది. సో ఆమె వచ్చి కుష్ఠరోగుల పాదాలు కడిగి ఆ పురుగులు చేతులతో తీసి గుడ్లో బ్యాండేజీలు కట్టేదండి. చాలా సేవ చేసింది ఆమె. అసలు ఆమె ఎలా చేసిందో ఒక జర్నలిస్ట్ అదంతా చూసి, అమ్మ ఎలా చేయగలుగుతున్నారమ్మా, మేము కుష్ఠరోగం చూస్తే కిలోమీటర్ పారిపోతాము, అసలు మీరు ఎలా ముట్టుకుని తీసి క్లీన్ చేస్తున్నారంటే ఆమె చెప్పింది జీసస్ అందట. చెప్పండి అందరూ, జీసస్. నా యేసయ్య కుష్ఠరోగును ముట్టుకుని ఆయన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. మేము కూడా ముట్టుకుంటాము, నేను స్వస్థపరుస్తాము. మా దేవుడు కుష్ఠరోగులను, రోగులను, బలహీనులను, అనారోగ్యంలో ఉన్న వారిని, దరిద్రులను ఆదరించమని చెప్పాడు. ఆయన అందుకొరకే ప్రాణం పెట్టాడు కనుక నేను ఆయన సేవ చేస్తున్నాను. నాలోకి ఈ ధైర్యం నింపింది యేసయ్య. ఆమేన్. సో శతాధిపతిలో ఉన్న ఒక 5 మంచి క్వాలిటీస్లో మొదటిది ఏం చెప్పండి? యేసు దేవుడని గ్రహించాడు, ప్రభువా అని వచ్చాడు. రెండవది, ఆయన దాసుడు పట్ల అంత జాలి, అంత ప్రేమ చూపిస్తున్నాడు. సో మన ఆఖరికి మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితేనే మనం పట్టించుకో కొన్నిసార్లు. నర్సు సిస్టర్స్, అమ్మా ఎంత మంచివాళ్ళు అమ్మా మీరు, దేవుడు మీకు మహాభాగ్యం ఇచ్చాడమ్మా. నేను ఆ మధ్య మా బావగారు ఊరి నుంచి వచ్చారు. ఆయన హార్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుంటాను, రెగ్యులర్గా చూపించుకుంటాడు. సరే ఆయన మా చెల్లి మా బావగారు వచ్చారు, నేను నా భార్య, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ జూలైలో అమెరికా ప్రయాణం ఉంది, మా ఫ్యామిలీ, మా బావగారి ఫ్యామిలీ. సరే ఇంకొక 10 రోజుల్లో వెళ్తామనిగా వచ్చారు. వెళ్ళే ముందు ఒకసారి డాక్టర్ చూపించుకుందామని భాస్కర్ గారని, భాస్కర్ చౌదరి ఎవరు, స్టార్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఎప్పుడు ఆయనే చూపించుకుంటారు. అందరికీ టెస్టులు చేశారు. నాకు టెస్ట్ చేసి, మీకు అదేంటంటారమ్మా యాంజియోగ్రామ్ చేయాలన్నారు. ఇదేంట్రావా, నేను బాగానే ఉన్నా, వాళ్ళ ముగ్గురికి బాగానే ఉంది, నన్ను పిలిచి అంటున్నారు ఆయన మీకు యాంజియోగ్రాము చెయ్యాలి, స్టెంట్ పడవచ్చు, పడకపోవచ్చు, లేకపోతే బైపాస్ పడవచ్చు, లేదంటే నార్మల్గా మందులతో కూడా బాగోవచ్చు అన్నారు. మా బావగారు అలాన్నా చేంజ్ చేసుకోమన్నారు. నేను వెంటనే 35,000 నాకు ఇన్సూరెన్స్ ఉంది. వెంటనే ఆ డాక్టర్ గారు మా బావగారికి బాగా క్లోజ్, అది చూపించుకున్నా పొద్దున్నే వచ్చేయండి చేసేద్దాం రాజుగారు అన్నారు. వెళ్ళాను, ఆయనే దగ్గరుండి చేశాడు. చేసిన తర్వాత ఆయనతో చెప్పాను అమెరికా ప్రయాణం అదే ఉంది, ఆ స్టంట్ వేసినప్పుడు చూసి వెంటనే చెప్పేశాడు, డేవిడ్ గారు మీరు అమెరికా వెళ్ళిపోవచ్చు, మీకు స్టంట్ ఏం పడదు అన్నాడు. అదేదో చెప్పచ్చు కదమ్మా, పడితే చెప్తారా ఏంటి? సో సరే వెరీ గుడ్ అన్నారు. ఆ డాక్టర్ గారు చెప్పారు సాయంకాలం పంపించేస్తారు మిమ్మల్ని. హ్యాపీ, ఏం బాగానే ఉందండి, మరి ఎందుకు అలాగా పరిగెట్టే టెస్ట్లు అంటారు కదా, ట్రెడ్మిల్ టెస్ట్లు వచ్చిందంటే, ఎందుకే ఇది చెప్తున్నానంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను అలాగ హాస్పిటల్లో ఉండడం. నాకు అప్పుడు ఈ చేతికి పెద్ద బ్యాండేజ్ చేశారు ఇక్కడ, ఈ చేతికేమో అవి ఇవి పెట్టేశారు, తినడానికి లేదు. మార్నింగ్ వెళ్ళిపోతాం కదా, 8 గంటలకు అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఐసీలో పెట్టారు, సాయంకాలం వరకు పెడతామని. ఒక అమ్మాయి నర్సు అండి, ఆ అమ్మాయి నేను ఎలా తినాలి అనుకుంటున్నాను, ఇడ్లీ తీసుకొచ్చి సాంబార్లో వేసి అది తీసి తన చేతితో తినిపించింది. నేను అనుకున్నాను, అమ్మయ్య నర్సులు అంటే ఇంత మంచివాళ్ళ, ఎంత ప్రేమగా తినిపించి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా తినిపించి, ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. ఎవరు తినిపిస్తారు అలాగా, మనకి అలాంటి అనుభవాలు లేవు కదా. ఇంక అక్కడి నుంచి మా పాస్టర్ గారిని అప్పుడప్పుడు తినిపించి నాకు అంటున్నా, స్తోత్రం. సో ఆ నర్సులకి, ఆ సిస్టర్స్కి ప్రేమ లేకపోతే తినిపించలేరు కదా. సో దేవుడు ఒక గొప్ప అవకాశం, అది చాలా సంతోషమైంది. కనికరము, చాలి, దయ, దేవుడు కోరుకునేది అదే. కోపము, ఆవేశము, అన్యాయము, అక్రమము ఇటువంటి మన దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన్ని గట్టిగా వచ్చి చెంపేది కొట్టినా ఇంకో చెంప చూపించమన్నారు, తిరిగి తిట్టద్దు కొట్టద్దు అని చెప్పారు. అంత మంచి దేవుడు. సో రెండవదిగా ఆయనలో కనికరం ఉన్నది. మూడవది చూద్దాం,
అక్కడ ఏమైందంటే ఇక్కడ ఆయన గురించి తెలీదు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని ప్రభువు చెప్పాడు. అయితే ఇక్కడ ఆ సెంటెన్స్ లేదు, కానీ మీరు లూకాసు వార్తలో 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరైనా త్వరగా చదవండి. ఎనీవన్ అతడు మన జనులను ప్రేమించి, చదవండి గట్టిగా, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిది. ఆమేన్. బావినండి, ఇక్కడ శతాధిపతి గురించే లూకాసు వార్తలు కూడా ఉంది. బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మనకి దొరుకుతుంది. కాబట్టి లూకాసు వార్తలో ఇదే శతాధిపతి గురించి శిష్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ శతాధిపతి ఎవరో తెలుసా? ఈయన సొంతంగా మన యూదులను ప్రేమించి అతడు రోమీయుడు అయినప్పటికీ ఈయనే మనకు మందిరాన్ని కట్టించాడట. చెప్పండి కొడదామా సార్ అందరూ? అలాగే ఎవరో ఒకళ్ళు మీకు కూడా మందిరం కట్టించును గాక. దానికన్నా ఆమెనండి అమ్మా, ఎంత బాగుంటుంది అప్పుడు కదా. క్రైస్తవ సో ఏదో ఒకటి అన్ని జనులు కూడా వాడుకుంటాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఈ శతాధిపతి యొక్క 3వ మంచి లక్షణం ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు, ఈ శతాధిపతి కదా సమాజ మందిరం, ఆ రోజుల్లో సునగోగ్ అంటారు హెబ్రీ భాషలో. శనివారం వాళ్ళ విశ్రాంతి దినము సమాజ మందిరం. ఆ సమాజ మందిరంలో యూదులందరూ శనివారం వెళ్ళి దేవుడిని ఆరాధన చేసుకుంటారు. యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా వెళ్తుండేవాడు కదా. కానుకలు పెట్టులో ఎవరెంత కానుక ఇస్తున్నారో చూస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా చూస్తాడు సాయంకాలం, చివర్లో కానుకలు ఉంది కదా, దానికి కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఆయన. నేనైతే ఫీల్ అవును, ప్రతిరోజు కానుకలు పడతాను. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మరి కదా దేవుడి కార్యాలు జరగడానికి. సో ఇతడు శతాధిపతి ఎంత మంచివాడంటే, సునుగోగు సమాజ మందిరం దేవాలయం కట్టుకుందామని యూదులు, అతడు అధికారి అక్కడ రోమేయుడు వచ్చి, అయ్యా మేము ఒక మందిరం కట్టుకోవాలి కాబట్టి డొనేషన్స్ గురించి వెళ్తున్నాము, మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వండి అంటే ఆయన ఏమన్నాడంటే, మీ సమాజ మందిరం కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుద్ది మొత్తం? అయ్యా ఒక 5 లక్షలు అవుద్ది. సరే మొత్తం 5 లక్షలు నేనే ఇస్తాను, వెళ్ళి కట్టుకోండి అన్నాడండి. హల్లెలూయా. సమాజ మందిరం మొత్తం ఈయనే మనకు ఉందా లేదండి? మళ్ళీ చదవండి గట్టిగా. ఇతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. ఒక అన్యుడై ఉండి, క్రైస్తవుడు అతను, క్రైస్తవుల దగ్గర కొన్ని కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఏమి ఇవ్వరు. వాళ్ళ స్థలాలు ఉంటాయి కానీ దేవుడికి ఇవ్వరు. పరలోక రాజ్యంలో సంపాదించుకోవడానికి ముందుకు రారండి. నేను మా ఊర్లో ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, ధవళేశ్వరంలో ఉండేవాడిని. మాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు. దేవుడు ఇచ్చిన మంచి ఒక 260 గజాల ప్లాటు ఉంది. అది నేను మా పాస్టర్ గారి పేరు రాసేసి, పాస్టర్ గారు మేము వెళ్ళిపోతున్నాం, మా తమ్ముళ్ళు మా బావమర్దీలు అందరూ ఉన్నారు, ఇక్కడ మందిరం కట్టండి. మేము 13 కిలోమీటర్ల దూరం వెళ్ళేవాళ్ళు చర్చికి. ఆ చర్చిలో అడుగు పెట్టాం. ఇంకా ఆ చర్చిలో నుంచే షాద్ నగర్లో సేవకు వచ్చేసాం. దేవుడు మా ఇంట్లో చెప్తున్నానండి, 1,70,000 ఎంతో అప్పుడు 1998లో కొని ఇచ్చేసి వచ్చేసాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యింది. మా పాస్టర్ గారు అక్కడ చర్చి కడదాం అనుకుంటే కొంచెం ఇబ్బందులు వచ్చింది. ఇబ్బందులు వస్తే ఆ స్థలం అమ్మేస్తే దాదాపు 25 లక్షలు వచ్చింది. స్తోత్రం. అప్పుడు ఇంకా కొంచెం దూరంగా ఖాళీ స్థలం కొనుక్కుని అక్కడ చర్చి కట్టారు. సో నాకు పరలోకంలో దేవుడు ఇస్తాడే కూడా హ్యాపీగా ఉంటుంది నాకు. హల్లెలూయా. సో దేవుడి కొరకు త్యాగాలు చేసే వాళ్ళుగా మనం ఉండాలి. ఒక అన్యుడై ఉండి, అయ్యా మేము మందిరం కట్టుకుంటా, హెల్ప్ చేయ్యా, ఒక 10 సిమెంట్ బస్తాలు లేకపోతే ఒక లారీ ఇసుకో అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం మందిరం ఖర్చు అంతా పెట్టుకున్నాడట. ఒక అన్యుడై ఉండి. ఎంత గొప్ప సంగతి అంటే, ఇతరులో ఉన్న 3వ గొప్ప లక్షణం ఏంటంటే
ధారాళముగా దేవుడికి ఇచ్చే మనిషి. ఒక ఊర్లో రాజుగారు మంత్రి మారువేషాల్లో వాళ్ళ ఊర్లో అలా వెళ్తున్నారట. వెళ్తుంటే అమ్మ ఇటు చూడండి, మెడ నొప్పి వచ్చినా చూడండి ప్లీజ్. అయితే ఏమైందంటే సాయంకాలం అయిపోతే ఒకడు బాగా అడుక్కుని 2 మూటల బియ్యం పోగేసుకున్నాడు అట. ఈ రాజుగారు అని తెలీదు. రే బాబు, కొంచెం నాకు కూడా నువ్వు అడుక్కున్న దాంట్లోంచి కొంచెం ఈ నాకంటే, నేనే ముష్టోడు అనుకుంటే నాకంటే పెద్ద ముష్టోడు వచ్చాడు అనుకుని తిట్టుకుంటా ఇలాగ ఇచ్చాడు. ఇస్తే జాగ్రత్తగా పట్టుకుని రాజుగారు, రాజు అని తెలియదు వాడికి, ఇంటికి వెళ్ళి మంత్రి గారిని లెక్క పెట్టమంటే 50 బియ్యం గింజలు ఉన్నాయట. ఎన్ని వేసాడో చూడండి వాడు. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే మంత్రిని పిలిచి 50 బంగారపు బియ్యం గింజలు చేయించి వాడికి ఇచ్చేయమన్నాడు. ఇక రాజుగారు తలుచుకుంటే అని 50 బంగారపు బియ్యం గింజలు వెంటనే చేయించి 3 రోజుల్లో చేయించి మంత్రి జాగ్రత్తగా వాడు ఎక్కడున్నాడు రా బాబు అని ఎత్తుక్కుంటా మొత్తం మీద వెళ్ళి, అదే మొన్న నిన్ను కొంచెం మాకు బియ్యం ఇయ్యని అడిగితే ఇచ్చేవు నువ్వే కదా అంటే, అప్పుడు ఇచ్చేను ఇప్పుడు అన్నాడు. కాదురా బాబు నువ్వే కదా అంటే, నేనేనయ్యా ఇచ్చాను, రోజు వస్తే ఇస్తాను అన్నాడు. ఆడు ఇగో చెప్పి నువ్వు అని చెప్పి ఇగో బంగారపు 50 బియ్యం గింజలు ఇచ్చాడట. ఇచ్చి మొన్న నిన్ను అడిగింది ఎవరో తెలుసా? మహారాజు గారు మారువేషంలో వచ్చాడు. నువ్వు కనుక ఆ మూట ఇచ్చుంటే ఆ మూట బంగారం వచ్చేది. నువ్వు పిసినారులా కొన్ని ఇచ్చాడు, ఆడికి గుండె ఆగిపోయినంత పని అయిందట. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు, చెప్పండి అమ్మా సిస్టర్, కొంచెం కోసుకుంటాడు, ఎక్కువగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోసుకుంటాడు. మనకి చాలా నీడు ఉందా లేదా చెప్పండి. ఇక్కడ చాలా నీడు ఉంది. దాన్ని బట్టి మీరు ఏం విత్తుకుంటారో విత్తుకోండి. హల్లెలూయా. సో ఈ శతాధిపతిలో ఎంత గొప్ప క్వాలిటీ అండి. దేవుడిని గ్రహించాడు. నా దాసుడిని అసలు ఈ రోజుల్లోనే దానికి మందు లేదు. ఏ నిమిషంలోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఆల్రెడీ బ్రెయిన్లో డెడ్ అయిపోతే పని చేయదు. ఒకసారి మా చర్చిలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అతను పైకి బాగా ఉన్నాడు. తీసుకెళ్తే ఎంఆర్ఐ తీస్తే వెన్నుబాబు ఇరిగిపోయిందట. సరే అవి ఇరిగిపోతే మంచిగా అతికించేయండి అంటున్నాను నేను. బాబు, ప్రపంచంలో ఎక్కడ స్పైనల్ కార్డ్ బ్రేక్ అవుతే అతికించేది లేదు. ఇంకా అక్కడి వరకు పైన బాగుంటాడు, కిందంతా చచ్చిపడి ఉంటుంది. నిజంగా ఇంత భయంకరమా, ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఆ వెన్నుబాబుని అతికించేది చేస్తే ఎంత బాగుంటుందా అనిపించింది నాకు. అప్పటి వరకు తెలియదు, చాలా బాధపడ్డా. లైఫ్లో కొన్ని ఇలాంటివి చూస్తున్నాం, బాధాకరమైన విషయాలు. సో ఆ రోజుల్లో ఇప్పుడే మందు లేదు, ఆ రోజుల్లో ఏ మందు ఉంటుంది. కానీ ఈయన దేవుడు, ఈయన బ్రతికించగలడు అని వచ్చాడు. ప్రభువు అని గ్రహించాడు, జాలిని కలిగిన వాడు, తను దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టించినవాడు. ఇంకా 4వ విషయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చేయండి. 7వ వచనం చదవండి. 8, 7. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. బా, అందరూ చెప్పండి, నేను పాత్రుడను కాను అంటారా సార్? నేను పాత్రుడు కాను అంటే దీనత్వం నేను అబ్జర్వ్ చేశాను. స్తోత్రం. హీ వాజ్ వెరీ హంబుల్. ప్రభు అంటున్నారు, అరే ఆ దాసుడి గురించి నా దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత సమాజ మందిరం కట్టించాడు, ఎంత మంచోడు, నేను దేవుడు కాబట్టి ప్రభు అంటున్నాడు, నా ఇశ్రాయేలు ప్రజలే నన్ను నమ్మలేకపోతున్నారు, ఈ అన్యుడు నమ్మాడు, పదా మీ ఇంటికి వెళ్దామంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను అంటే తగ్గించుకుంటున్నాడు. పక్కనోళ్ళు చెప్పండి, తగ్గించుకోవాలి అని చెప్పండి అమ్మా. కొంచెం తర్వాత సంగతి చూద్దాం, ముందైతే చెప్పండి. మీరు తగ్గించుకుంటారు, హెచ్చించుకుంటారు, అది మీ కర్మ, నాకు సంబంధం లేదు. కానీ వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నేను. ప్రభు చెప్పారు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నీ ఆఫీస్లో, నీ కుటుంబంలో, ఎక్కడైనా సరే నువ్వు తగ్గించుకో, హెచ్చించబడతావు. ఎవరైనా నిన్ను ఎవరన్నా పిలిస్తే పైన కూర్చోక బాబు,
నీకంటే గొప్పోళ్ళు వస్తే బాబు ఇది ఖాళీ చేసి వెనక్కి వెళ్ళి అంటారు. కాబట్టి వెనకాల కూర్చో. అప్పుడు అయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారేంటి అని అతను తీసుకెళ్ళి నిన్ను పైన కూర్చోబెడితే అది నీకు ధన్యత అని ఇలాంటివి చెప్పి ప్రభువారు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. ఆ మధ్య ఫేస్బుక్లో ఒక చిన్న వీడియో చూశాను. ఎవరు రాజమండ్రిలో ఒక మాజీ ఎంపీ ఎవరు ఉన్నారండి, ఎవరు ఉండవిల్లి అనుకున్నారా, ఆయన రాజకీయాలు ఉంటాడు కదా పెద్ద ఆయన ఎంపీ. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరికో విలేకరు చెప్తూ యేసుప్రభు అని నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట, తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు, వండర్ఫుల్ జీసస్ అంటే అంటున్నాడు అంతే. ఆయన ఒక కన్యుడికి కూడా నచ్చింది ఆ మాట కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము. దేవుడు దీనులను హెచ్చిస్తాడు. సో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన బావినండి, సింపుల్గా చెప్తున్నాను, నేను ఎక్కువ చెప్పను. తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళిపోయి మీ మేనమావ ఇంట్లో వెళ్ళి బ్రతుకు అన్నారు. ఎందుకంటే ఆ యాకోబుని అతని అన్న చంపేతానన్నాడు. కాబట్టి అడవిలో నుంచి ఒక చేతి కట్టె తీసుకుని ఆయన అలాగా మేనమావ ఇంటికి, అంటే 3 వారాలు ప్రయాణం, నదులు దాటాలి, కొండలు దాటాలి, ఎడారులు దాటాలి, తప్పదు, లేక చంపేతాడు అన్నయ్య అని చెప్పేశాడు, శపథం చేశాడు, ఇంకా చంపేయడానికి రెడీగా ఉన్నాడు. మరి అరే నా కొడుకును చిన్న కొడుకును పోగొట్టుకునే తల్లి ఏం చేసింది అంటే యాకోబు తండ్రితో చెప్పి అక్కడికి పంపించాయంటే వెళ్ళిపోయాడు. మొత్తం మీద వెళ్ళిపోయాడు, అత్తగారింటికి వెళ్ళిపోయాడు. సారీ, అత్తగారన్నా మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో ఆయనకి 2 అమ్మాయిలు. చిన్న అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. ఈ మధ్య మా మనవరాలు ఒక పాట పాడుతుందండి. ఏం పాటమ్మా, మీరు పాడే ఉంటారు, ప్రేమలో పడ్డాను నేను. ఎవరితోటి? ఇలా చాలా మస్తు పాడుతుందండి మా మనవరాలు. చాలా ఈ పిల్లలు కూడా మంచిగా పాడుతున్నారు. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను. సో యేసయ్యని ప్రేమిద్దాం, మనుషుల్ని ప్రేమించద్దు. అంటే మనుషులను ప్రేమించద్దు అంటే వేరే యాంగిల్లో ప్రేమించద్దు, యేసయ్య ప్రేమను బట్టి ప్రేమిద్దాం. కానీ ఈయన యాకోబు ఆమెను మస్తు ప్రేమించాడు. 7 సంవత్సరాలు నీకు పని చేస్తా, నాకు ఇచ్చి పెళ్లి చేయన్నాడు. 7 సంవత్సరాలు ఎండికెండి వాన తెరిచాడు, పెళ్లి చేసే అన్నాడు. రాత్రి వేళ చిన్నదాన్ని చేయకుండా పెద్ద ఆమె జబ్బు కళ్ళు ఆమె చేసేసాడు. ఆయన రాత్రి కూడా చూసుకోలేదు, పొద్దున్న చూసాడట. బైబిల్లో అలాగుంది. పొద్దున్న చూసి ఏంటి మామ అని పెద్ద పంచాయతీ, అందరూ వచ్చి అంటున్నారు. ఏంటంటే ఏమంటాడు, ఆ ఊరు కాదు అయింది, ఊర్లో అందరూ బయట వాళ్ళు. ఆయన సింపుల్ ఒకటే అన్నాడు, పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేయడం మాకు మర్యాద, ఇంకో 7 సంవత్సరాలు పనిచేయదు ఆమెను కూడా. అంటే మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, చిన్న ఆమెను కూడా చేశాడు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు కదా, ఇవన్నీ విప్పి చెప్పడానికి కుదరదు. 13 సంతానం అయ్యారు. ఎంత ఆశీర్వదించాడంటే అండి యాకోబుని. యాకోబు మళ్ళా తన సొంత ప్రాంతానికి వస్తుంటే 100 మంది మనుషులు, పనోళ్ళు, అతని కుటుంబం, లెక్కించలేనన్ని బర్రెలు, ఒంటెలు, మేకలు, బంగారం. ఆయనట ఆ ప్రాంతంలో వెళ్తుంటే కింద ఒక ఊరు కలిసి వెళ్తుంది ఒక సేన. దేవుడు ఆయన పైన ఒక దేవదూతల సేన పెట్టాడట. హల్లెలూయా. మహానయీము అని పేరు పెట్టాడు. దివ్య దృష్టితో చూశాడు, పైన ఒక సేన ఉంది, నీ మార్గంలో అపాయం రాకుండా కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలు అన్నాడు. కొంతమంది బడా పాస్టర్లకి 10 మంది దూతలు ఉంటున్నారు. అక్కడ కాదు, ఇక్కడ. గన్లు ఉన్నాయో లేవు వాళ్ళ దగ్గర, కానీ అది చాలా ఫులిష్నెస్గా ఉంటుందండి. యాకోబు మహానయీము, కన్నులెత్తి చూస్తే పైన ఒక దేవదూతల సమూహము, కింద యాకోబు యొక్క ఒక పట్టణం వెళ్తున్నట్టుందటండి. బైబిల్లో ఉన్నాయి, చెప్తున్నాను నేను. ఎంత గొప్ప దేవుడు. ఒక యోర్దాను అనే నది దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. 20 years బ్యాక్ ఒక కట్టెతో ఈ కాలువ దాటి అక్కడికి వెళ్ళాను.
ఆ లాబాను ఆ సిరియా ప్రాంతానికి. ఇప్పుడు 2 గుంపులు అయ్యారు. చెప్పట్లు పెడతాం ఒకసారి. ఎవరు చేశారు ఆయన అలాగా? దేవుడు చేశాడు. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మంది చేస్తాడట. ఎంత దేవుడు ఆశీర్వదిస్తే మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. అందు గురించే 1 గంట ప్రార్థన చేయండి మోకాళ్ళుని. ప్రభువా నన్ను ఆశీర్వదించి నాకు మనసులో చిచి నాకు నువ్వు చేయాలి, నువ్వు మార్గం సరళం చేయాలి, నేనే 1000 మందికి ఇచ్చేవాడిగా చేయాలి అని అడగండి దేవుణ్ణి, చేస్తాడు. సో యాకోబు అక్కడికి వచ్చి అందరినీ పంపించేసి ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చదవండి అమ్మా, తీసారా? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అదంతా కాదమ్మా నేను చెప్పేది. 32వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను పాత్రుడను కాను. ఈ చేతి కర్రతోటి ఈ నదిని దాటి తిని. హల్లెలూయా. మా అందరికి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చారు బొమ్మను? ఇప్పుడు చెప్పగలరా? ప్రభు మాకు ఇల్లు ఇచ్చాడండి, కారు ఇచ్చాడండి, మమ్మల్ని ఆశీర్వదించాడండి అన్నవాడు చేతులు ఎత్తండి. అమ్మో బాగానే కొంచెం మంచిగా లేపండి. దీని అంతటికీ మీరు పాత్రులా? మీ కష్టమా, మీ ప్లానింగా, మీ తెలివా, దేవుడు చేసిందా అని అదే అంటున్నాడు. ప్రభువా నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి ఇంత సంపాదన వచ్చింది అంటలేదు ఆయన. ప్రభువా నేను చేతి కర్రతో యోర్దాన్ని దాటి తిని ఇప్పుడు ఇంతగా నేను ఆశీర్వదించబడ్డాను, ఇంతగా మేలును పొందడానికి నేను పాత్రుడను అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దావీదు కూడా గొర్రెల దొడ్డిలో ఉండేవాడినయ్యా, సింహాసనం మీద కూర్చుండబెట్టావయ్యా, నేనే పాటి వాడను అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి దయచేసి, అన్ని విషయాల్లో దేవుణ్ణి హెచ్చించాలి, మనం తగ్గాలి. చాలా చిన్న పిల్లల్లాగా ఉండాలండి. అస్సలు గర్వం ఉండకూడదు, మనకి అహంకారం ఉండకూడదు. నాశనానికి ముందు ఏముంటదట? గర్వం ఉంటుంది. ఘనతకు ముందు వినయం ఉంటుంది. నువ్వు వినయంగా ఉండు, విధేయతగా ఉండు. ఒక దైవజనుడిగా ఆయన ఉంటున్నాడు. ఆయన ఏది చెప్తే అది చేయాలండి. దయచేసి ఇంకొక రకంగా అనుకోకండి. మీకంటూ ఒక నాయకుడిగా ఉన్నప్పుడు బైబిల్లో ఉంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేయటం మీకు క్షేమము కాదు. మీకు వాక్యాలు బాగానే తెలుసు కదా. నేను దైవజనుడిని, దేవుడు మాకు ఇచ్చిన సంఘంలో మరి ఎవరి వలన నాకు బాధ కలిగింది అనుకోండి, జనరల్ నేను బాధపడడం మానేశాను. ఒకసారి అలాగే బాధపడ్డాను. నా గురించి చెడ్డగా ఒక ఆయన మాట్లాడాడు, బైక్ ఇచ్చి వాకింగ్ చెప్పమంటే నా గురించి చెడ్డగా చెప్తున్నాడు నేను లేనప్పుడు. అరే ఆయన ఎందుకు ఇలా మాట్లాడాడు అనుకోండి, దేవా చాలా 2 రోజులు కృంగిపోయాను. కృంగిపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు మోసే కంటే గొప్పవాడువా అన్నాడు. ఏంటి ప్రభు ఎలా అంటున్నాడు? మోసేనే రాళ్ళు ఇచ్చుకుని కొట్టడానికి సిద్ధపడ్డారట. ఈ మోసేను వాడు ఏమైపోయినా అసలు నువ్వే తీసుకొచ్చే మమ్మల్ని ఇక్కడికి, ఇదంతా నువ్వే చేసావని మోసేని చెప్పాడని కూడా ప్లాన్ చేశారు. మరి మోసేకి అభినందనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నువ్వెంత ఆఫ్టర్ అని ప్రభు నాతో మాట్లాడితే చెంపలేసుకుని సరే ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటున్నాను. బట్ ఎందుకు చెప్తున్నానంటే విధేయత, వినయము, తగ్గించుకోవడం ఇవన్నీ దైవిక లక్షణాలు. అహంకారము, గర్వము, తిరుగుబాటు చేయడం ఇవన్నీ సాతాను లక్షణాలు. కాబట్టి దైవికమైన ప్రేమ కలిగి ఉందుము గాక. సో ఇంకా ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఏంటంటే ఆ మధ్య ఒక బుక్ చదివాను. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు సాక్ష్యం ఉంది అందులో. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు పారిస్లో అనుకుంటా ఎక్కడ మొత్తం మీద ఒక పెద్ద సభ పెట్టారు. ఆయన పగలేమో పెద్ద స్టేడియంలో 1,00,000 మంది వచ్చేలాగా సువార్త గుడికి పెడతారు, లోపల బైబిల్ కాలేజీ పెడతారు, బైబిల్ పాస్టల్ కాన్ఫరెన్స్ పెడతారు ఇండోర్లో మార్నింగ్ టైము. అలా 3 రోజులు 4 రోజులు పెడుతుంటారు. ఆయన ప్రతి దేశంలో పెట్టాడు, ఇండియా కూడా వచ్చారట. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో గొప్ప దైవజనుడు ఆయన బిల్లీ గ్రాహం గారు. అయితే ఆయన ఒక హోటల్లో ఉన్నారట.
పొద్దున్నే ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు పాస్టర్ గారు వచ్చాడట, ఆఫ్రికన్, నల్లగా ఉంటారు కదా వాళ్ళు. వచ్చి ఆయన ఎంతో ప్రార్థన చేసుకుని అయ్యగారిని కలుద్దామని వస్తే ఆయన కూర్చో అన్నాడు. కూర్చోండి సార్, మీలాంటి పెద్దల ముందు అని. కూర్చోవయ్యా, కూర్చున్నాడు. ఏంటంటే ఏదో మిమ్మల్ని చూడాలని ప్రార్థన చేయించుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఆశ అండి, దేవుడు తీర్చాడు అయ్యగారు, మీరు దొరికారు అంటే, సరే కొంచెం టైం ఉంది, నీ సాక్ష్యం చెప్పన్నాడట. అప్పుడు ఆ యొక్క ట్రైబల్ ఆఫ్రికన్ యవనస్తుడు, యవన పాస్టరు తన సాక్ష్యం చెప్తున్నాడు. అతడు జనరల్గా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో తాండాలాగా ఒక 200 గుడిసెలతో ఒక ఊరు అలా ఉంటాయి, తాండాలు అనుకుందాం. ఇతడు అలాంటి ఒక తాండాకు సంబంధించిన వ్యక్తి ఏదో మొత్తం మీద దగ్గరలో ఉన్న పట్టణానికి వచ్చి యేసు ప్రభుని తెలుసుకుని ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నీ తాండా ప్రజలు నశించిపోతున్నారు కదా, అరణ్యంలో ఉంటారు వాళ్ళంతా, ఆ గూడెములన్నింటికి వెళ్ళి అక్కడ నువ్వు సువార్త చెప్పి వాళ్ళని రక్షించని చెప్తే ఆయన వెళ్ళి తన సొంత గూడెంలో మొదలుపెట్టాడు. కొంతమంది మారారు. ఆ తర్వాత పక్కన ఆ యొక్క తాండాలకు వెళ్తుంటే ఒక తాండాకి వెళ్తే అక్కడ అతన్ని యేసు ప్రభు సువార్త ప్రకటించినందుకు ముళ్ళ కంపలతో ఒళ్ళంతా చీరి గట్టిగా కొట్టి ఊరాతలు పాడేశారట, చచ్చిపోయాడు అనుకుని. అయితే మొత్తం మీద అతడు బ్రతికాడు, ఇంటికి వెళ్ళాడు, 2 నెలలకి మంచిగా అయ్యాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను వాళ్ళకి మంచిగా దేవుడి ప్రేమ చెప్పలేదు, అందుకనే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇలాగ హింసించారు, మంచిగా చెప్దామనుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాడట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ దేవుడి ప్రేమ గురించి చెప్తుంటే మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ చేసి చంపేసి పోయారు. కానీ కొన ప్రాణంతో బ్రతికాడు. రెండోసారి మళ్ళీ బతికాడు. 3 నెలలు పట్టింది తేరుకోవడానికి. మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభువా మళ్ళీ అక్కడికే వెళ్తాను, మళ్ళీ వాళ్ళకి నీ ప్రేమ చెప్తానని 3ఓసారి మళ్ళీ వెళ్ళాడట. మనమైతేనా అసలు ఎవరన్నా కొడతారో తిడతారంటే వాళ్ళ దగ్గర అసలు మేము క్రైస్తవులమే కాదు అన్నట్టు బిల్డప్ ఇస్తాం. మీరు కాదనుకోండి, కొన్నిసార్లు మనం కూడా కదా. నన్ను గురించి సిగ్గుపడేవాడో నేను నా మహిమతో వచ్చినప్పుడు వాళ్ళని చూచి సిగ్గుపడతానన్నాడు దేవుడు. ఓకే, సిగ్గుపడకూడదు మనం. సో 3ఓసారి మళ్ళీ వెళ్ళాడట. వెళ్తే అక్కడున్న ఆ ఊరు పెద్ద మనిషి, ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి, ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చారు. ముక్కలుగా నరికేండ్రా అంటే అప్పుడు ఆ గూడెం పెద్ద ఆయన సర్పంచ్ అంటాడు, ఆగు, అతను ఏం కొట్టకండి. 2 సార్లు మనం చావు చిక్క కొట్టి చచ్చిపోయాడు అనుకున్నా కూడా అతను మళ్ళీ వచ్చి ఎవరి గురించో చెప్తున్నాడు, ఏ దేవుడి గురించి చెప్తున్నాడు, విన్నావు చెప్పయ్యా అన్నాడు. అప్పుడు దేవుడి గురించి, దేవుని ప్రేమ గురించి చెప్తే పరిశుద్ధాత్ముడు అక్కడ ఆవరించాడు. వాళ్ళలో అనేకులు యేసయ్యని నమ్ముకున్నారు. హల్లెలూయా. సో ఆ తర్వాత అలాగే గుడాలన్నీ మార్చుకుంటా ఆ జంగిల్స్ మధ్యలో సేవ చేస్తున్నానంటే బిల్లీ గ్రాహం గారికి కన్నీళ్ళు వచ్చినాయట. ఆయన సాక్ష్యం విని భోజనం చేయన్నారు, టిఫిన్ చేయమని టిఫిన్ చేసి ఆయన్ని తీసుకుని వెళ్ళారట. ఎక్కడికి? పాస్టర్స్ కాన్ఫరెన్స్, డే టైం కాబట్టి. తీసుకెళ్ళి నువ్వు నాకు చెప్పిన సాక్ష్యం వీళ్ళందరికీ చెప్పంటే చెప్పాడట. చెప్పిన తర్వాత డాక్టర్ బిల్లీ గ్రాహం USA గొప్ప వ్యక్తినని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రభు గురించి ఇలా నేను ఒక్క దెబ్బ కూడా తినలేదు, ఈయన శరీరం నిండా గాయాలే అని చెప్పి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆ జేబులోంచి కర్చీఫ్ తీసి ఇతని యొక్క బూట్లు తుడడానికి కూడా నాకు అధికారం లేదు, ఇతను అంత గొప్పడని ఆయన స్వయంగా బూట్లు తుడిచేటండి. కొట్టు బాబు, చెప్పండి, కొట్టు. మొహమాటం ఏంటి? సచిన్ టెండూల్కర్ 6 కొడితే నువ్వే కొట్టేసినట్టు ఫీల్ అయిపోతాం కదా. మరి మన యేసయ్యకి ఎన్ని చప్పట్లు కొట్టాలి? బైబిల్లో ఉంది తెలుసా మీకు? నదులు చప్పట్లు కొడతాయట. ఏమ్మా ఉందా అమ్మగారు? నదులు చప్పట్లు కొడతాయని ఉందా? మరి మనకేంటి రోగం? యేసయ్యని ఆరాధించుదుముగాక. నాట్యముతో ఆరాధించమన్నాడు, గంభీర ధ్వనులతో ఆరాధించమన్నాడు, ఇన్స్ట్రుమెంట్తో ఆరాధించమన్నాడు. ఎంతైనా ఆరాధించండి, కానీ క్రమముగాను మర్యాదగాను ఆరాధించండి. ఆమేన్. సో ఈ శతాధిపతి అంటున్నాడు, యేసయ్య మీ ఇంటికి వస్తానంటే నువ్వు నా ఇంటికి వచ్చుటకు పాత్రుడును కానయ్యా. ఎంత దీనత్వం అండి! ఎంత గొప్ప సైన్యాధిపతి అయ్యుండి
అసలు అంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉండి, ఒక రోమా సిటిజన్ అయ్యుండి ఏసై దగ్గరికి రావడం ఏంటండి? ఎంత తగ్గించుకుంటున్నాడు. మన లైఫ్లో వీటిని మనం అప్లికేషన్ చేసుకుందాం, మనం అప్లై చేసుకుందాం. చివరిగా ఫైనల్గా ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడండి? మాట మాత్రము నా దాసు. ఏంటి మీ ఇంటికి వస్తాను బాబు అంటే, మీ ఊరు వస్తాను, నువ్వు ఎందుకయ్యా? ఒక్క మాట సెలవి, ఒక్క మాట సెలవి. ఆ మాట వెళ్ళిపోయి ఎక్కడో షాద్నగర్లో ఉన్నాడు అనుకుందాం, ఇక్కడి నుంచి ఒక మాట సెలవు ఇవ్వండి, ఈ మాట వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీగా. బైబిల్లో కొన్ని చోట్ల మీరు శ్రద్ధగా చదివితే, మేము ప్రతిరోజు మా ఛానల్లో, మా చర్చిలో చాలామంది అన్ఎడ్యుకేటెడ్, చదువుకోవడం రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాక్యం వెంటనే రోజుకి 2-3 అధ్యాయాలు మా యూట్యూబ్లో రికార్డ్ చేసి పెడుతున్నాం. మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టినప్పుడు యోహాను సువార్తకు వచ్చింది. ప్రతిరోజు మీకు వీలుంటే ఎప్పుడైనా వినండి. హల్లెలూయా. సో చదువు లేని వాళ్ళు పొద్దున్నే లేచి ఆ యూట్యూబ్ పెట్టుకొని రాత్రి 12 దాటగానే ఇది వచ్చేస్తుంటే, నేనే చెప్తున్నాను ప్రశాంతంగా, ఆ పావుగంట సేపు వస్తాయి, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, ఇలా బైబిల్ అంతా యూట్యూబ్లో పెట్టేస్తున్నాను. తర్వాత ఉంటే నేను పోయినా బైబిల్ ఖచ్చితంగా అందులో ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చూడండి, లైక్లేం కొట్టక్కర్లేదు, దేవుని స్తోత్రం. మనకు ఆయన లైక్ కొట్టాలి, వీళ్ళు కాదు. సో ఒక మాట సెలవి బైబిల్లో మనం కొన్ని చోట్ల చదువుతుంటే మనకే థ్రిల్లింగ్ ఉంటుంది. ఓ రోజు ఒక అతను వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ చచ్చిపోయేలాగా ఉంది, త్వరగా రా త్వరగా రా త్వరగా రా అంటూ ఉంటాడు. ఈ లోపల యేసు ప్రభు వారు ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు. ప్రభు త్వరగా రా అంటే ప్రభు అంటారు, వెళ్ళిపో నీ పని అయిపోయింది అంటారు. హల్లెలూయా. అది చదివితే నాకు ఏమనిపిస్తుందంటే, మనమేమో నువ్వు వచ్చి అయి చేయి ఈ చెయ్యి అంటుంటాము, కానీ ప్రభు అంటున్నారు వెళ్ళిపో అంటే. నాకు ఏమర్థమైందంటే, ఆయన తలచుకుంటే ఏదైనా అయిపోతుంది అంతే, ఏమీ ప్రయాసపడక్కర్లేదు. ఆయన మాట అన్నాడు, నేను రావు. ఈయన అంటున్నాడు నువ్వు రా, వచ్చి ప్రార్థన చేసి బ్రతికింది అంటున్నాడు. ఆయన యాంగ్జైటీ, నేను ఎందుకే రావడం, వెళ్ళిపో నీ బిడ్డ బ్రతికుంది అంటాడు. వెళ్ళి చూసేసరికి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు మన పనులు అలా చేయాలి ఇలా చేయాలి ఎవరో చేయాలనుకోండి, ఏం అక్కర్లేదు, మనం ప్రార్థన చేస్తే మనం వెళ్ళేసరికి మన పని అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను కాంట్రాక్ట్లు చేసేటప్పుడు కొన్ని లక్షల రూపాయల బిల్స్ ఆగిపోయింది. కొత్త ఆయన వచ్చాడు ఒక ఆయన, నేను బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. సార్ నా బిల్లులైనా చేశారా అన్నాను. ఏం బిల్లు అయ్యా, ఏం బిల్లు అంటావు అని చెప్పాడు. చెప్పి ఇదిగో సంతకం పెట్టా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? చేసేసాడు ఆయన, జోగ్గాలా అన్నాడు. కొన్నిసార్లు మనం మనసులో అనుకోకుండానే దేవుడు దాన్ని చేసేస్తాడు. నీ ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన ఏదైనా చేస్తాడు. సో అతనుకున్న విశ్వాసాన్ని చూసి యేసయ్య ఏమన్నారు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసము నేను చూడలేదంటున్నాడండి. విశ్వాసం కలిగిన వాడు. ఆ మధ్య ఒక వాట్సాప్లో ఒకరు పంపించారు నాకు ఒక ఆర్టికల్, బహుశా మీరు విని ఉండొచ్చు విని ఉండకపోవచ్చు, కానీ చెప్తున్నాను. ఏమిటంటే అమెరికా దేశంలో ఒక బ్రెయిన్ సర్జరీ చేసే ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఉన్నాడట. ఆయన తప్పించి ప్రపంచంలో ఇంకొకరు లేరు. ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చినా బ్రెస్ట్ ఓపెన్ చేసి అది తీసేసి తర్వాత కీమో చెప్పి తర్వాత మళ్ళీ రేడియేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ బూస్టర్ డోసులు ఇచ్చి ఎప్పుడుకో బాగవుతారు. కానీ మెదడులో క్యాన్సర్ వస్తే దాన్ని డిస్టర్బెన్స్ చేయరు జనరల్గా, దాన్ని కానీ తీవలసి వస్తే మాత్రం చాలా సూపర్ స్పెషాలిటీ. ఎందుకంటే ఆ సున్నితమైన మెదడులోంచి ఆ గడ్డ ఓపెన్ చేసి తీయడం అంటే కష్టం. అలాంటి గొప్ప డాక్టర్ ఉన్నాడట. ఆ డాక్టర్ గారికి వాషింగ్టన్లో అంటే ప్రెసిడెంట్ ఉంటాడు, వైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆయనకి పెద్ద సత్కారం చేయడానికి పలానా రోజు డేట్ ఫిక్స్ అవుతే, వినండి ఇంకా ముగిస్తున్నాను, ఆయన ఫ్లైట్ ఎక్కాడు. సో రాష్ట్రపతి ఆ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ప్రపంచంలో ఏ డాక్టర్కి రానంత ఘనత వస్తుందని చెప్పి ఫ్లైట్ ఎక్కాడు.
తీరా చూస్తే ఆ ఫ్లైట్ వాషింగ్టన్ వెళ్ళకుండా మధ్యలో రిపేర్ వచ్చిందని ఒక చోట ఆగిపోయింది. ఆగిపోతే డ్యామేజ్. సాయంకాలం 7 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఆల్రెడీ అప్పుడు సాయంకాలం 4 అయిపోయింది. ఇదేంటి ఫ్లైట్ ఇక్కడ ఆగిపోయింది అనుకుని ఎయిర్పోర్ట్లో అడిగితే, నేను ఎట్లన్నా వెళ్ళాలయ్యా ఇప్పుడు అంటే, ఓ పని చేయండి, ఇక్కడ నుంచి ఒక 2 hours పడుతుంది, కార్ ఇస్తాము, కారులో వెళ్ళిపోండి అంటే, సరే ఇవ్వండి అన్నాడు. కారు వేసుకుని వెళ్తున్నాడు. 2 గంటలు 6 గంటలకల్లా వాషింగ్టన్లో ఉంటాడు, నో ప్రాబ్లం, ఫోన్లే అనుకుని వెళ్తున్నాడు. బట్ సడన్గా కొంచెం దూరం వెళ్ళేసరికి, 1 గంట ప్రయాణం చేసేసరికి భయంకరమైన గాలి వచ్చి చెట్లు పడిపోయి తుప్పర్లు పడుతున్నాయట. కారు ముందుకు వెళ్ళడానికి లేదు, పక్కన ఆపేశాడు. ఇదేంట్రా, నేను అంత గొప్ప సన్మానానికి వెళ్తుంటే ఫ్లైట్ చెడిపోయింది, వాళ్ళే కారులో వెళ్దాం అనుకుంటే తుఫాన్ లాగా వచ్చి చినుకులు పడుతున్నాయి, చీకటి పడిపోతుంది, ఏం చేయాలి అనుకునేసరికి అక్కడ చిన్న చిన్న బిల్డింగ్, చిన్న చిన్న ఇల్లులు కనబడుతుంటే, సర్లే అని చెప్పేసి చేసేది ఏం లేదు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఎవరిని వచ్చి చెట్లు ఏం తీస్తారా ఏమవుద్ది. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక బీద విధవరాలు ఉందట. అమ్మా ఎవరున్నారు ఇక్కడ అంటే, నేను ఉన్నాను, మా పాప బెడ్ మీద పడుకుంది, పాప 12 ఏళ్ళు పాప, మా తుఫాన్ వస్తుంది, నేను బయటకు వెళ్ళడానికి లేదు, కాసేపు ఇక్కడ ఉంటాను, ఆ చినుకులు అవి తగ్గే వరకు, ఆ చెట్లు అవి తీసే వరకు. మనసులో చాలా అసహనం, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీస్తారేమో, వెళ్తామేమో ఏంటి అనుకుంటున్నాడు, కానీ కుదరలేదు. సో ఆమె బ్లాక్ టీ తీసుకుపోయి, మా ఇంట్లో పాలు లేవు, బ్లాక్ టీ తాగుతావా, రొట్టె ముక్కలు తింటావా అంటే, ఏమద్దు, నేనే నా టెన్షన్లో ఉంటాయి ఏంటంటున్నాడు. ఇలాగా ఏడైపోయింది, ఇంకెళ్ళే పరిస్థితి లేదు, డ్యామేజ్, చిచ్చి అనుకుంటున్నాడు. అయితే సడన్గా ఈమె వచ్చి, అయ్యా నేను 1 గంట ప్రార్థన చేసుకుంటాను, నువ్వు కూడా రాయ్యా, ఇద్దరు ప్రార్థన చేద్దాము అంటే, గవర్నమే ఈ క్రైస్తవులు అందరూ ప్రార్థన 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 అంటారు. రోగం వస్తుంది, డాక్టర్ గారు వైద్యం లేకుండా బాగవుద్దా? మీ క్రైస్తవులు అందరూ ఇంతే ప్రార్థన ప్రార్థన అంటారు. అలా అనకయ్యా అని ఆ బిడ్డ దగ్గర అలా చేపెట్టి అక్కడే మోకరుని 1 గంట సేపు ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా మరి ఏమన్నా తాగుతారా మంచినీళ్ళు కానీ బ్లాక్ టీ కానీ, అది కాదు కానీ ఇంతసేపు నువ్వు ఏడుస్తా ప్రార్థన చేసావు, అసలు ఏమైంది నీకు, ఎందుకు అలా చేస్తారు మీరు ప్రార్థన అంటే, అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, అయ్యా ఇదిగో నా బిడ్డ బెడ్షీట్ తీసి చూపించింది, గుండు కొట్టేసింది, ఆమెకు బ్రెయిన్లో క్యాన్సర్. ఇక్కడ లోకల్గా చూపిస్తే అమెరికాలో ఎక్కడో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారట, ఆయన ఒక్కడే ఈ సర్జరీ చేయగలడు, నువ్వు అక్కడికి తీసుకెళ్ళు అంటున్నారు. నాకు ఎవరూ లేరు, ఈ విలేజ్లో చిన్నగా బతుకుతున్నాను. ఆ డాక్టరే నా దగ్గరికి వచ్చి నా బిడ్డను తీసుకెళ్ళి బాగు చేయాలని ప్రార్థన చేస్తున్నాను అని మొదలుపెట్టంటే, ఆ డాక్టర్ ఆయనే స్టన్ అయిపోయాడట. వామ్మో, నేను వాషింగ్టన్ వెళ్ళవలసిన వాడిని ఫ్లైట్ ఆపేసి తుఫాన్ పంపించి సరాసరి మీ ఇంటికే పంపించాడంటే నీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయనకి కళ్ళంపట కన్నీళ్ళు వచ్చింది కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కోఇన్సిడెంట్ అనుకుంటాం, కానీ కోఇన్సిడెంట్ ఏది కాదండి, అది దేవుడి ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుడు చేసిన కార్యం. అది నా జీవితంలో ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. ఇలాంటి ఒకసారి మా అబ్బాయి బీటెక్ అయిన తర్వాత, సరే ఇంకా చిన్నోడు కదా అని కర్ణాటకలో SABC అని మంచి బైబిల్ కాలేజీలో సీట్ రావడమే కష్టం, సీట్ వచ్చింది, జాయిన్ చేయడానికి వెళ్తుంటే మామూలుగా జనరల్ రిజర్వేషన్ చేయించుకుని వెళ్తున్నాం. ఆ బెంగళూరులో ట్రైన్ దిగిన తర్వాత అది ఎక్కడో 30-40 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ట్యాక్సీ అది కట్టించుకుని వెళ్ళే అంత అనుభవం లేదు. ఏ ఆటోలో వెళ్ళాలా, బస్సులు ఎక్కాలా, లగేజ్ ఉందనుకుంటున్నాను నేను. పొద్దున్నే లేసాం, 7 అవుతుంది. ఆ పక్కన ఒక సిస్టర్ కూర్చుంది. ఎవరు మీరని మామూలుగా చెప్పాం. ఆమె ఏమందంటే, మీరు మీ బాబుని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు కదా, మీకు అభ్యంతరం లేకపోతే నాకు కారు వస్తుంది, నేను అటేపు వెళ్తాను, మిమ్మల్ని కాలేజ్ దగ్గర దిగిపెట్టి వెళ్తాను అన్నాను. ఇది కోఇన్సిడెంట్ అంటారా, దేవుడి ఏర్పాటు అంటారా? నీకేది కావాలో నీ దేవుడికి తెలుసు, నీకు ఎప్పుడు ఏది చేయాలో దేవుడికి
నువ్వు చేయవలసింది నిన్ను నువ్వు తగ్గించుకుని, నీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుని ప్రార్థన చేయి. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి, నీకు కావలసినవి నీకు వస్తాయి, గ్యారెంటీగా చెప్తున్నాను నేను. చూసారా, ఆ బీద విధవరాలు కూతురు యొక్క ఆ క్యాన్సర్ గడ్డ తీసే డాక్టర్ వచ్చి చేయడానికి దేవుడు ఎన్ని అద్భుతాలు చేసాడండి. యేసుక్రీస్తు మహా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. సో విశ్వాసము, ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. సో శతాధిపతి ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను, ఒక్క మాట మాత్రము. ఎంత గొప్ప విశ్వాసము. అసలు యేసుప్రభు వారు 2 చోట్ల ఆశ్చర్యపడ్డాడట. ఒకటి ఇక్కడ యేసయ్య ఆశ్చర్యపడ్డాడట, ఇంత విశ్వాసం ఇశ్రాయేలులో కూడా ఎవరికి లేదు అని. వెళ్ళు, ఈ దాసుడు బాగుపడ్డాడని చెప్పాడు. ఈయన వెళ్ళేసరికి అటు నుంచి వచ్చాడు, అయ్యా నీ దాసుడు బాగైపోయాడు, లేచి చక్కగా పనులు చేసుకుంటున్నాడు. ఎప్పుడు జరిగిందిరా? ఇదిగో పలానా టైంలో. ఖచ్చితంగా యేసయ్య వెళ్ళు బాగన్నాడు, అప్పుడే అతను లేచి కూర్చున్నాడట. ప్రైజ్ ద లార్డ్. సో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. శతాధిపతి అనే ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితంలో ఆయన చూచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడాడు. మీరు ప్రార్థన ఆటోమేటిక్గా చేయకండి ప్లీజ్. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఒక స్వచ్ఛమైన, నమ్మకమైన, యథార్థమైన ప్రార్థన చేయండి. 4 రోజుల నుంచి మీరు వాక్యం వింటున్నారు. దేవుడి సన్నిధిలో నిన్ను తగ్గించుకుని, నీలో ఇంకా బలహీనతలు ఉంటాయి బలహీనతలు. అందరు కళ్ళు మూసుకుని యేసయ్యను చూస్తున్న మాటలు వినండి. మనలో బలహీనతలు ఉంటాయి, మనలో పైకి చెప్పుకోలేనివి ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పాపాలు ఉంటాయి. ప్రభువా నా పాపాలు క్షమించు, నా దోషములు క్షమించు తండ్రి. శతాధిపతి నువ్వు దేవుడు అని గ్రహించాడు. శతాధిపతి నువ్వు సమస్తము చేయగలవని విశ్వసించాడు. శతాధిపతి తన దాసుడు పనివాడు చచ్చిపోయేలాగుంటే అతని మీద ఎంతో కనికరం చూపించాడు. శతాధిపతి యూదులు మందిరం కట్టుకుంటానంటే, ఏదో డొనేషన్ ఇవ్వండి అంటే, నేనే కట్టేస్తాను మొత్తం కట్టించేశాడంట. నిజంగా ఎంత మంచి శతాధిపతి అండి. అతని జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? నేను పాత్రుడు కాదయ్యా, పెద్ద ఆఫీసర్ అయ్యుండి యేసయ్యా మీ ఇంటికి వెళ్దాం పదంటే, అయ్యా నేను పాత్రుడిని కానయ్యా, పాత్రుడిని కానయ్యా, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు, ప్రభువా నేను కూడా నువ్వు దేవుడు అని, మానవుల రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు, సమాధిని జయించి లేచిన దేవుడు అని చెప్తానయ్యా. చాలా మందికి నిజమైన దేవుడు ప్రభు ఎవరో తెలియట్లేదు. శతాధిపతి తెలుసుకున్నాడు, ఒక అన్యుడైనా. రాత్రి వేళ నేను కూడా, నా బంధువులు, నా స్నేహితులు ఒకవేళ ఎవరైనా కష్టాల్లో ఉంటే కనికరం చూపుతానయ్యా. జాలి హృదయం నాకు దయచేయండి. ఈనాడు వచ్చిందండి, నా భలే సంతోషమైంది. డబ్బు పోయిందని బాధపడతలేదు. అమ్మాయి క్యాన్సర్ లేదంటరా, అదే తృప్తి ఆయనకి. ఒక వ్యక్తి సుఖంగా ఉంటే మనకు ఆనందం, ఒక వ్యక్తి మంచిగా అవుతే మనకు ఆనందం. దేవుడు ఎంత ప్రేమమయుడు.